ఈ వేరుశనక్కాయలు, పచ్చి వేరుశనక్కాయలు మనం ఉడకబెట్టుకుని తింటే ఆ టేస్టే చాలా ఉంటదండి. ఇవి చాలా బలవర్ధకమైన ఆహారం. వీటిని నేను మార్కెట్‌లో అర్ధ సేరు 40 రూపీస్‌కి తెచ్చాను. ఈ విధంగా వీటిని తెచ్చుకున్న తర్వాత దీంట్లో చెత్త ఏమన్నా ఉంటే చక్కగా ఏరేసుకోవాలి. ఇవి భూమిలో నుంచి పుడతాయి కాబట్టి మట్టి బాగా అంటుకొని ఉంటది. ఈ విధంగా మొత్తం దాంట్లో ఏమన్నా ఉంటే రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే చక్కగా ఏరుకొని మనం దాంట్లో మట్టి ఉంటది కాబట్టి ఇట్లా కడుక్కోవాలండి. ఇవి 3 సార్లు వాటర్ పోసి నానబెట్టుకొని కొద్దిగా మట్టంతా కరిగే వరకు నానబెట్టుకొని మనం ఈ విధంగా కడుక్కొని చక్కగా ఇలా ఉన్న కాయలు చక్కగా తెల్లగా వచ్చేస్తాయండి. ఈజీగానే మట్టిపోతుంది. ఈ విధంగా కడుక్కున్న ఈ శనక్కాయల్ని మనం కుక్కర్‌లో వేసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఈ విధంగా శనక్కాయ గుళ్ళు తినటం కంటే ఈ విధంగా అప్పుడప్పుడు మనకి మార్కెట్‌లో గాని బల్ల మీద గాని పచ్చి వేరుశనక్కాయలు అమ్ముతూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా బలవర్ధకమైన ఆహారం. దీంట్లో ఎంతో బలం ఉంటది కాబట్టి పిల్లలకి పెడుతూ ఉంటే చాలా మంచిది. ఇలా నేను ఒక పావుసేరు వాటర్ పోసేసి దీంట్లో కొద్దిగా ఉప్పేసి ఒక 5 కూతలొచ్చే వరకు ఉడకపెట్టాను. ఇలా కుక్కర్‌లో ఉడకపెట్టేసాను. ఈ విధంగా ఉడికిపోయినాయండి 5 కూతలకి. ఉడికిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి మనం దించేసుకుంటే ఈ విధంగా మనకి పచ్చి వేరుశనక్కాయలు చక్కగా ఉడికిపోయి ఈ విధంగా రెడీ అయిపోయినాయి. చూసారు కదా! ఎంత ఈజీ ప్రాసెస్ అండి. ఇవి మనకి ఉడకపెట్టుకోవాలంటే చాలా కష్టమని అందరూ చాలా మంది తీసుకోరు. కానీ దొరికినప్పుడల్లా మనం తీసుకొని పిల్లలకి పెడుతూ ఉంటే ఎంత బలవంతమైన ఆహారం అసలు ఎందులోనూ ఉండదండి. ఇది తెలుసుకొని మనం పిల్లలకి దొరికిన ప్రతిసారి ఈ విధంగా ఉడకపెట్టి తింటుంటే మనం కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఇవి. కొద్దిగా ఉప్పుగాను చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ వదిలిపెట్టకుండా మనకి ఇవే కావాలి అని పిల్లలు అడుగుతారు. ఈ విధంగా ఒలిచేసుకుంటే పప్పులు కొంచెం బాగా ఉన్నాయో లేదో మనం కొనుక్కునేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. అదే తప్పల్లాగా ఉంటే ఇంకా దాంట్లో పప్పులేమి ఉండవండి. మనం కొనుక్కునేటప్పుడే చూసుకోవాలి తప్పలుగా ఉన్నాయా, కాయలు నిండుగా ఉన్నాయని మనకు చూస్తే తెలిసిపోతుంది. ఈ విధంగా నేను ఇలా ఉడకేసుకొని ఇలా తింటుంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఈ విధంగా మనకి దొరికిన ప్రతిసారి ఈ వేరుశనక్కాయలని కొనుక్కొని తింటూ పిల్లలకి పెడుతూ ఉంటే ఈ టేస్ట్ ముందు ఏ టేస్ట్ పనికిరాదు. మీరు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేసేయండి.